క్లీన్ చేస్తున్నది బాగా మరిగినాయి అనమాట. ఇవి చూసి ఎలా వచ్చేస్తుందో, ఎలాగంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా కత్తిపెట్టి పెట్టి తీసేస్తే వచ్చేస్తుంది. నీళ్ళు మాత్రం ఎసర్లు తలతలు మనం అన్నం ఇది వరకు ఉడుక్కుంటే చూసారా, తిరగబడాలి నీళ్ళు, తలతలు మరగాలి, మరైతే వచ్చేస్తుంది. శుభ్రంగా వచ్చిందా, ఇలా వచ్చేయాలన్నమాట మనకి. కత్తిపెట్టి పెట్టి ఏ నీటిలో వేసి తీసేస్తే వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేద్ది అనమాట మనకి. చూసారా ఎలా ఉంటే ఇలా తీసాడు, ఎంత ఈజీగా వచ్చేద్ది. మనం ఇంకా ఏమి పెట్టక్కర్లేదు, ఏ నీళ్ళు ఒకటి చాలన్నమాట మనకి. బోటి శుభ్రంగా క్లీన్ చేస్తాను, చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో. వేయండి, అంతే వచ్చింది. అక్కడక్కడ జస్ట్ శుభ్రం కడిగేసాం కదా, చూసారు తెల్లగా వచ్చేసింది. ఇందులోనే నేను బోటి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఒక టమాటా, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కొంచెం సాల్ట్ సరిపడా వేసేసుకోవచ్చు. కారం, ఉప్పు, పసుపు ఉడకబెట్టేస్తాను అనమాట కుక్కర్లో, తగినంత కారం వేసేసుకొని శుభ్రం కలిపేసుకోండి. ఉడకబెట్టేయాలి, ఇంక వాటర్ ఇవ్వక్కర్లేదు. బోటీలోనే మనకు వాటర్ వస్తుంది కదా. కుక్కర్లోనే ఒక 5 విజిల్స్ వచ్చాక శుభ్రం కలిపేసుకున్నాం కదా, ఫ్రైకి అనమాట. చూసారా కుక్కర్లోనే వాటర్ వేయక్కర్లేదు, పెట్టేసాను. ఒక 5 విజిల్స్ వచ్చాక కొంచెం చక్కగా ఉడికింది. కొంచెం వాటర్ వస్తుంది కదా, మనం డైరెక్ట్ చూసారు వాటర్ వచ్చింది, పొయ్యి మీద పెట్టేసుకుందాం డైరెక్ట్. వాటర్ ఇంకిపోయే వరకు కలుపుకోవాలి. వాటర్ ఇంకిపోయే వరకు దగ్గరగా పెట్టలేదు. వాటర్ అంతా మన దగ్గరికి కుక్కర్లో ఉడికిపోయినాయి కదా. టమాటా కూడా వేసిన మనకి ఫ్రై అన్నది చక్కగా వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోవాలి, పంపించక్కర్లేదు వాటర్. ఇది పెట్టేద్దాం. చాలా మట్టుకు దగ్గరగా అయిపోయింది. సిమ్లో పెట్టేద్దాం. సరిపోయింది. ఫ్రైకి ఆయిల్ వేద్దాం. ఇందులో కొంచెం వేస్తున్నాం. చూసారా చక్కగా అయిపోయింది అనమాట, మనకి బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ వేసేద్దాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇప్పుడు ఇది వేసేద్దాం అనమాట. కొంచెం గరం మసాలా అనమాట. మనకు మంచిగా పోతుంది. సరే బాగా దగ్గరికి అయిపోయింది. నేను ఇంకా ఉల్లిపాయ అది ఏం వేయట్లేదు, అసలు వాటర్ లేదు. బాగా కలిపేసుకొని ఫ్రై అయిపోయింది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేస్తాను. వేడి వేడి బోటి ఫ్రై. మరీ మాడబెట్టేసి ఎర్రగా మరీ అయిపోయలేదు,
ఎంత బాగుంటుందో. ఉల్లిపాయల గట్ట ఏం వేయలేదు నేను. చూసారా అదిరిపోయింది కదా. వావ్, కాలుతుంది ముక్క కూడా. బా కాలుతుంది. చాలా బాగుంది కదా. మెత్తగా ఉడికింది. చాలా బాగుంది. ముందు ఉడకబెట్టేసాం కదా, అందుకు చాలా మెత్తగా ఉడికింది. నాకు మరీ బాగా నల్లగా వేపించుకుంటే నాకు ఇష్టం ఉండదు. చాలా బాగుంది. ఇంట్లో బోటి ఎవరో తింటారు, నేను ఒక్కదాన్ని తింటా. అందుకని ఉల్లిపాయ అది వేయకుండా ఫ్రై. మటన్ కర్రీ కూడా చేస్తాను, అంటే బోటి అందరూ తింటారు కదా. మటన్ కర్రీ మా వారికి, అదే మటన్ కర్రీ చేస్తాను ఇప్పుడు. బోటీతో నాకు అయిపోయింది. కాలుతుంది. నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.